ఇక ప్రధాని మోదీ పదే పదే చెబుతూ ఉంటారు. ప్రధాని మోదీ నోటి వెంట వచ్చే 2 పదాలు, ఒకటి అచ్చేదేన్, 2 వికసిత భారత్. రీసెంట్‌గా వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026 వచ్చింది. ఆ రిపోర్ట్ ఒక రకంగా చెప్పాలంటే మోదీకి షాక్‌గానే చెప్పాలి. అచ్చేదేన్ లేదు, వికసిత భారత్ లేదు అని చెప్పి లెక్కలతో సహా ఆ రిపోర్ట్ చెప్పిన పరిస్థితి. అసలు వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ 2026లో ఏముంది? మీరు స్టడీ చేశారా రిపోర్ట్? ఎస్ అండి. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అది ఏంటంటే వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ అనే ఒక చున్నతమైన ఫ్రెంచ్ సంస్థ దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద గొడ్డలి పెట్టు, ఒక పెద్ద మోడీపై ఒక పెద్ద అణుబాంబే అని నేను చెప్తాను. ఎందుకంటే అది నేను అనేది కాదు, ఒక్క విషయం చెప్తే ఇలా షాకింగ్ ఉంటుందన్నమాట. భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజలు. ఈ 145 కోట్ల మంది ప్రజల్లో కేవలం 0.001% అంటే కేవలం 145 కోట్ల మంది పక్కన పెట్టేస్తే కేవలం 60 మంది సంపద. అంటే భారత్లో 145 కోట్ల 60 మంది సంపద ఎంత అంటే భారత్లో 65 కోట్ల మంది ప్రజల కంటే 3 రెట్లు ఎక్కువ. అయ్యి బాబోయ్, ఎంత అంటే దారుణాతి దారుణం అనమాట. ఇది అది దీన్ని ఏమంటారంటే డిస్పారిటీస్, ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆదాయాల్లో అసమానతలు అని తెలుగులో మాట్లాడతాం అనమాట. ఆదాయ అసమానతల రిపోర్ట్ ఎంతటి దారుణం అంటే ఈ భారతదేశంలో 60 మంది అంటే అదాని, అంబానీ, ఈ జిందాలు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ 60 మంది సంపద అనేది 65 కోట్ల మంది కలిగిన సంపద కంటే 3 రెట్లు ఎక్కువ. దారుణాతి దారుణమైన ఇది గత మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2025 వరకు ఈ అసమానతలు ఏమీ తగ్గలేదు అనేది ఒకటి చెప్తుంది. మోడీ గారు అంటూ ఉంటారు పార్లమెంట్లో, బయట కూడా. ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇండియా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఒక 2030 నాటికి జర్మనీని కూడా దాటిపోతున్నాం, 2047 నాటికి అమెరికాను దాటబోతున్నాం అనే మాట వినపడుతుంది. నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతారు, అచ్చేదిన్ అనే మాట్లాడతారు, వికసిత్ భారత్ అనేది మాట్లాడతారు. కానీ అచ్చేదిన్ లేదు, వికసిత్ భారత్ లేదని ఈ రిపోర్ట్ చెప్తుంది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. అందరూ ఒకటి అనొచ్చు, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ తప్పు, బయట వాళ్ళు ఇచ్చారని. మరి ఇండియన్ నీతి ఆయోగ్ చెప్పేది కూడా ఇదే చెప్తుంది. నీతి ఆయోగ్ కూడా దీన్ని సమర్థించడం జరిగింది. ఇది ఏంటంటే చూడండి, అంత ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లు అచ్చేది లేదు, వికసిత్ భారత్ అనేది లేదు అని చెప్పడానికి, అసమానతలు ఎలా పెరుగుతున్నాయని చెప్పడానికి ఏముందంటే టాప్ 1% అసెట్స్, భారతదేశంలో టాప్ 1% పీపుల్ యొక్క సంపద 40%. అంటే భారతదేశం మొత్తం సంపదలో 40% సంపద కేవలం 1% మంది ప్రజల దగ్గర ఉంది. 1% అంటే బిలియనీర్స్, మిలియనీర్స్ అంతే. అంటే చూడండి, మిగిలిన 60%, మిగిలిన 99% దగ్గర ఉంది. అంటే ఎంత దారుణమైన అసమానత. ఇంకో రెండో విధంగా చెప్పాలంటే టాప్ 10% దగ్గర ఉన్న అసెట్స్ 65% ఉన్నాయండి. భారతదేశ సంపదలో 60% కేవలం 10% మంది ప్రజల దగ్గరే ఉంది. ఇక భారతదేశం మొత్తం పాపులేషన్లో 50%, కింది 50% మంది ప్రజల దగ్గర ఉన్న సంపద చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే బాటమ్ అంటే బిలో 50% అంటే కింది 50% మంది దగ్గర ఉన్న సంపద భారతదేశంలో కేవలం 6.5% మాత్రమే. అంటే 65 కోట్ల మంది ప్రజలు 145 కోట్లలో మనం ఏంటంటే 72 కోట్ల మంది అనుకుంటే 72 కోట్ల మంది సంపద మొత్తం భారతదేశ సంపదలో 6.5% మాత్రమే కలిగి ఉన్నారు అనేది తెలుస్తుంది. చూడండి ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయో. అంటే భారతదేశం పెద్దదైపోయినా వృద్ధి మాత్రం, అంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్నది ఏంటంటే వృద్ధి 7.5% గ్రోత్ రేటు, గ్రోత్ అంటారు. కానీ ఇక్కడ అసమానతలు ఏం చెప్తున్నాయి అంటే భారతదేశ సంపద పెరుగుతుంది. అది కరెక్టే, మోడీ గారు చెప్పేది, భారత ప్రభుత్వం చెప్పేది కరెక్టే. గత 10 సంవత్సరాలుగా లేదా అంతకుముందు ప్రభుత్వాలు చెప్పేది కరెక్టే. మరి ఎవరి సంపద పెరుగుతుంది? భారతీయులందరిది కాదు, కేవలం టాప్ 10%, ఆ ఫస్ట్ 60 మందే చెప్తుంది. ప్రతిరోజు భారతదేశంలో 3 మిలియనీర్స్ పుడుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు భారతదేశంలో 3 కరోడుపతిలు అవుతున్నారు, మిలియనీర్స్ అయిపోతున్నారు. 3 అంత వృద్ధి ఉంది. భారతదేశ సంపద పెరిగిపోతుంది, కానీ టాప్ పర్సన్సే కింద పెరగడం లేదు. అందువల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అన్నమాట. అంటే వృద్ధి ఉంది, అభివృద్ధి లేదు. వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. సస్టైనబుల్ సమ్మిళిత అభివృద్ధి వేరు. వృద్ధి చాలా బాగుంది, 7.5% గ్రోత్ రేట్ అండి. వృద్ధి ఇప్పుడు ఈ సంవత్సరం ప్రపంచంలో ఏ దేశానికి లేనంత ఉంది.
G20 ఎకానమీలో దేనికి లేదు. దీన్ని మనకు చూపిస్తారు నిర్మలా సీతారామన్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఈవెన్ చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి. కానీ ఈ వృద్ధి ఉంది, కేవలం డబ్బు పెరుగుతుంది కొంతమందిదే. మరి అభివృద్ధి అంటే విద్యా వైద్య, ఈ డబ్బు అనేది అభివృద్ధి విద్యా వైద్య రంగాల ద్వారా ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేది అభివృద్ధి. అది లేదు. అక్షరాస్యత అవన్నీ అలాగే ఉన్నాయి, ఆరోగ్యం పెరిగిన అలాగే ఉన్నాయి, ఇండికేటర్స్ చాలా తక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఉమెన్లో 40% మందికి ఎనీమియా, ఐరన్తో బాధపడుతున్నారు. ఇప్పటికీ దారుణమైన పరిస్థితి. సో అభివృద్ధి లేనే లేదు. తర్వాత సమ్మిళిత అభివృద్ధి అంటారు. సమ్మిళిత అభివృద్ధి అంటే అసమానతలు 6 రకాలు ఉంటాయండి. ఆర్థిక శాస్త్రం బాగా తెలుస్తుంది అనమాట. ఇది రూరల్ అర్బన్, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య జెండర్ డిస్పారిటీస్ అంటారు, వాళ్ళ మధ్య అసమానతలు ఉన్నాయి. తర్వాత డిజిటల్ డివైడ్ అంటారు, వాళ్ళ మధ్యన వైషమ్యాలు, అసమానతలు ఉన్నాయి, డిస్పారిటీస్ ఉన్నాయి. ఇక సెక్టోరల్ వైజ్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక, ఈ టెరిషరీ సర్వీసెస్ సెక్టార్ల మధ్యలో అసమానతలు ఉన్నాయి. క్యాస్ట్ వైడ్ అసమానతలు ఉంటాయి. ఒక టాప్ క్యాస్ట్లకి డబ్బులు ఎక్కువ ఉంటాయి, కింద వాళ్ళకి ఉండవు, ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళకి. తర్వాత స్త్రీ పురుష అది కూడా ఒకటి ఉంటుంది. ఇలా సెక్టోరల్ వైజ్, ఇలా ప్రాంతీయ ఉప ప్రాంతీయ అసమానతలు, రాష్ట్రాల మధ్య అసమానతలు, ఇలా 6 రకాల అసమానతలు ఈరోజు భారతదేశంలో పెరిగిపోతున్నాయి. నిజంగా చెప్తున్నానండి, భారతదేశానికి డేంజర్ ఎవరంటే ఉగ్రవాదం, తీవ్రవాదులు అంటారు, కానీ వాళ్ళకంటే ప్రమాదం అసమానతలు. భారతదేశానికి ప్రమాదం నక్సలిజం అంటారు, దానికంటే 100 రెట్ల ప్రమాదం ఎవరంటే ఈ అసమానతలు. ఈ ఆదాయాల్లో అసమానతలు అనేది చాలా ప్రమాదం. భారత సమైక్యతకి, యూనిటీ, ఇంటిగ్రిటీకే చాలా డేంజరు. అవి భారతదేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు దీన్నే అంటారన్నమాట. ఇది ఎవ్వరూ కాదనలేని ఒక పెద్ద సత్యం. ఎన్నో దేశాలు విడిపోతున్నాయి. ఇప్పుడు తెలంగాణ ఎందుకు ఏర్పడిందంటే ఆర్థిక అసమానతలు. ఇంకా 24 స్టేట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్లు జరుగుతున్నాయి ఇండియాలో. ఎందుకంటే ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు జరుగుతున్నాయి, ఎన్నో వైషమ్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అసమానత, రిజర్వేషన్ల కోసం పోట్లాట. ఎందుకండి? ఆర్థిక అసమానతలు. ఆర్థికంగా అసమానత లేదు కాబట్టి రిజర్వేషన్ అడుగుతున్నారు. రాజ్యాంగం కూడా ఇవ్వడం జరిగింది 14, 15, 16 ఆర్టికల్స్ ప్రకారం మనకి. సో ఆర్థిక అసమానతల కోసం చాలా పెద్ద ఈ రిపోర్టు ఒక నాకడ్ ట్రూత్ అంటారన్నమాట. నీతి ఆయోగ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు, ఇన్ఈక్వాలిటీ రిపోర్టుని తప్పుపట్టకూడదండి. HDI ఒకటి తప్పుపట్టాలి, మళ్ళీ నీతి ఆయోగే చెప్తుంది, ఆక్స్ఫామ్ రిపోర్ట్ చెప్తుంది. ఏదో ఒక రిపోర్ట్ కాదు, దీన్ని విమర్శించడానికి కూడా కుదరదు. అందుకే గవర్నమెంట్ కూడా ఇది కాదు, ఇది తప్పు అని కూడా మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఫైనాన్స్ మినిస్ట్రీ, మోడీ ప్రభుత్వం వచ్చేదిన్ను ఇది అంటే వెంటనే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అంతేకాని ఎంత ఇండస్ట్రియల్ సబ్సిడీస్ ఇవే కాదండి. అదానీ అంబానీ పెరిగితేనే భారతదేశం కాదు, వృద్ధి కావాలి. కానీ ఆ వృద్ధి ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ డెవలప్మెంట్, అభివృద్ధి. మళ్ళీ అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్, మళ్ళీ ఇది సమ్మిళిత అభివృద్ధి కింద రావాలి. అందుకే 11, 12వ పంచవర్ష ప్రణాళికలే సమ్మిళిత అభివృద్ధికి సూచించడం జరిగింది. అయినా మనం ఇలాగే ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా పెద్ద విపత్కర పరిస్థితి. కాకపోతే గుడ్డులో మెల్లగా ఒక పెద్ద గొప్ప న్యూస్ చెప్పడం జరిగింది, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అండి. అదేంటి? 2011, 2023 అంటే 10 సంవత్సరాల వ్యవధిలో, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల వ్యవధిలో భారతదేశంలో 17 కోట్ల మంది ప్రజలు పేదరికంలోంచి బయటపడ్డారు వృద్ధి వల్ల. అది పెట్టింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ 2.3%కి తగ్గిపోయింది. ఇది కూడా ప్రపంచంలో గొప్ప విజయాలే. కానీ ఆర్థిక అసమానతల వల్ల ఇవన్నిటిని మింగేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఆకలి, నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా బయట పెట్టడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడతారు? ఎంతసేపు వృద్ధి ప్రజలకి కనిగట్టు అనమాట. అచ్చేదిన్, తర్వాత వికసిత్ భారత్, ఇవన్నీ కనిగొట్లు అనమాట. కానీ ఒక్కటండి ఇక్కడ విషయం, మోడీ ప్రభుత్వాన్ని కానీ అంతకుముందు మన్మోహన్ 10 సంవత్సరాలు నేను తప్పుపట్టడం జరుగు. కాకపోతే ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండికేటర్, వార్నింగ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా వృద్ధి ప్రధానంగా వస్తుంది ఏ ఆర్థిక వ్యవస్థలో, ఆ వృద్ధిని అభివృద్ధి కింద మార్చుకోవాలి. ఇది భారతదేశంలో ఒక ప్రాంతంలో జరుగుతుంది. అది ఏంటంటే కేరళ పక్కనున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలతో, నార్థన్ స్టేట్తో పోల్చిన వనరులు తక్కువ ఉంటాయి. కానీ ఒక అద్భుతం అక్కడ క్రియేట్ అవుతుంది. అదేంటంటే అక్షరాస్యత కానీ, విద్య వైద్య రంగాలు కానీ, గవర్నెన్స్లో కానీ, టూరిజంలో కానీ ఒక అద్భుతమైన ప్రగతి, ఈవెన్ స్త్రీ పురుష ప్రగతి కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఒక అద్భుతమైన 100కు 100% అక్షరాస్యత ఉంటుంది. కేరళలో అద్భుతాలు జరుగుతున్నాయి. మరి కేరళ మోడల్నే భారతదేశంలో ఏ స్టేటు, ఏ చీఫ్ మినిస్టర్ ఎందుకు చేయలేకపోతున్నారు?
కేరళ మోడల్ని ఎందుకు భారతదేశానికి అప్లై చేయబోతున్నారు? కేరళ మోడల్ ద్వారానే ఇప్పుడు సౌత్ కొరియా అని, సింగపూర్ అని ఎక్కడికో వెళ్ళిపోయినాయండి. కానీ మరి కేరళ మోడల్ భారతదేశంలో ఒక రాష్ట్రం చేసేది ఇంకో వేరే రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? హెచ్డిఐలో ఫస్ట్ స్టేట్ కేరళ, టూరిజంలో ఫస్ట్ స్టేట్, అక్షరాస్యతలో ఫస్ట్ స్టేట్, డిజిటల్ లిటరసీలో ఫస్ట్ స్టేట్, అన్నింటిలో ఫస్ట్ ప్లేస్ కేరళ ఉంటుంది. మరి మిగిలిన రాష్ట్రాలు ఏంటి? వనరులు తక్కువ ఉంది కేరళలో. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అసమర్థత. ఏ అసమర్థత అంటే ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయరు, డబ్బుని క్రియేట్ చేయడం. మా దగ్గర ఎంత ఉంది, తలసరి ఆదాయాలు ఎంత ఉన్నాయి, ఇది లేదు. సో దిస్ ఈజ్ వాట్ అండి. ఇది జరగాలి అసలైన చర్చ. సమ్మిళిత అభివృద్ధి ఇప్పుడు చైనా మిగిలినవి వెళ్ళిపోతున్నాయి, మనం ఎక్కడో ఉన్నాం. ప్రజలందరికీ సంపద చెందాలి. భారత రాజ్యాంగం సోషల్ జస్టిస్ అనేది ఇప్పటికీ కనుమరుగే. అందుకే రిజర్వేషన్ పోరాటాలు, ప్రాంతీయ అసమానతలు, ఇప్పుడు స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఎందుకు వస్తాయి అంటే భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అయినా, $30 ట్రిలియన్ ఎకానమీ అయినా ఈ అసమానతలు ఎలా పెరిగితే భారతదేశం ఐక్యతగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న. మరి ఈ ప్రశ్న వచ్చే దీనిలో ఇవి తర్వాత ఇటు రాహుల్ గాంధీ గారు ఇవి చర్చించాలి పార్లమెంట్లో. ఏదో మతాలు ఇవి వైషమ్యాలు సిర్లు ఇవి కాదండి, ఇలాంటిది చర్చ జరగడం లేదు. కాబట్టి ఇది భారత ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ ప్రస్తుత భారత మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా పనిచేస్తుంది. మరి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పటికీ స్త్రీల్లో 15.7% మంది మాత్రమే శ్రామిక శక్తిలో ఉన్నారు. ఇది 2014 నుంచి 2024 10 సంవత్సరాల్లో స్త్రీల్లో శ్రామిక శక్తి పెరగలేదనే కూడా ఒక పెద్ద డార్క్ ఇష్యూ బయట పెట్టింది. అంటే స్త్రీలకు రిజర్వేషన్ ఇవ్వడంలో ఇంత తాత్సర్యం ఏంటి అనేది పెద్ద ఇష్యూ అండి. సో ఇలాంటిది చర్చ జరగాలి, అన్ని చోట్ల చర్చ జరిగితేనే భారతదేశానికి భారతదేశ సమైక్యత, సమగ్రతలు, సార్వభౌమత్వం, సోషల్ జస్టిస్ సంపాదించుకుని భారతదేశం 10 కాలాల పాటు ఉంటుందండి. సంపద పెరిగితే కాదండి.